గైస్ 1971లో ఇండియా పాకిస్తాన్కి జరిగిన యుద్ధం గురించి మీకు తెలుసా? ఈ వార్లో 90,000 మంది పాకిస్తాన్ సైనికులు మన ఇండియన్ ఆర్మీని చూసి సరెండర్ అయ్యారు. ఈ వార్ గురించి తెలుసుకునే ముందు ఇండియన్ ఆర్మీకి ఒక లైక్ చేయండి. 1971లో పాకిస్తాన్ సడన్గా ఇండియా మీద వార్ చేసింది. అండ్ పాకిస్తాన్కి సపోర్ట్గా యూఎస్ఏ, యూకే అండ్ చైనా కూడా సపోర్ట్గా వచ్చాయి. ఒకవేళ ఇండియా ఓడిపోతే ఇండియాని రూల్ చేయొచ్చని ఆలోచించాయి. పాకిస్తాన్తో పాటు యూఎస్ఏ, యూకే అండ్ చైనా కూడా ఆలోచించాయి. ఈ ప్లాన్ ప్రకారం వెస్ట్ సైడ్ నుంచి యూఎస్ఏ ఆర్మీ రౌండప్ చేసింది అండ్ నార్త్ సైడ్ వచ్చేసి యూకే ఆర్మీ రౌండప్ చేసింది అండ్ ఇంకొక సైడ్ నుంచి చైనా ఆర్మీ రౌండప్ చేసింది. సో వాళ్ళ సపోర్ట్ తీసుకుని పాకిస్తాన్ మన ఇండియా మీద వార్ చేసింది. సో ఇండియా పైన అయిపోయింది అనుకునే టైంకి అరేబియన్ సముద్రం నుంచి పెద్ద పెద్ద షిప్స్ బయటికి వచ్చాయి. యూఎస్ఏ, యూకే కంటే పెద్ద పెద్ద వెపన్స్ అందులోంచి వచ్చాయి. రష్యా కంట్రీ ఇండియాకి సపోర్ట్గా వచ్చింది. ఇండియాతో యుద్ధం చేయడం అంటే రష్యాతో యుద్ధం చేయడమే అని వార్నింగ్ కూడా ఇచ్చారనమాట. అది చూసి యూఎస్ఏ, యూకే అండ్ చైనా బయటికి పారిపోయాయి. బట్ ఆల్రెడీ ఎంటర్ అయిన పాకిస్తాన్స్ మాత్రం మన ఇండియాని వదిలిపెట్టలేదు. ఇండియా పాకిస్తాన్ మొత్తం రౌండప్ చేసింది. దీంతో 90,000 మంది పాకిస్తాన్ ఆర్మీ తమ వెపన్స్ని కింద పెట్టారు. అప్పుడు మేము మీకు సరెండర్ అయ్యాము అని ఇండియాకి చెప్పింది. సో అప్పుడే పాకిస్తాన్ ఆర్మీ మన ఇండియాని చూసి భయపడింది.